గురుగారు, మేము ఎన్నో రకాలైనటువంటి వ్యాపారాలు చేసాం. ఏ వ్యాపారాల్లోనూ మేము స్థిరపడలేకపోతున్నాం. స్థిరపడగలిగేటువంటి వ్యాపారం ఏది చేసినా అది కలిసి రావటం లేదు. కొద్ది రోజులే వ్యాపారం ఉంటుంది, ఆ తర్వాత అది ఇబ్బంది అవుతుంది. మరి దీనికి ఏదన్నా పరిష్కార మార్గం ఉన్నదా అని అంటే తప్పనిసరిగా ఉన్నదండి. ఎప్పుడైనా సరే వ్యాపారం ఏది చేసినా కానీ వ్యాపారం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఉండి తీరాలి. రెండవది, వ్యాపారాన్ని ప్రేమించగలగాలి. అంటే చేస్తున్నటువంటి వృత్తి పట్ల గౌరవము, చేస్తున్నటువంటి వృత్తిని ఏ వ్యక్తి అయితే ప్రేమించగలుగుతాడో ఖచ్చితంగా ఆ వ్యాపారం పట్ల ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా వాళ్ళు అధిగమించగలుగుతారు. రెండవది, వ్యాపారం చేసేటప్పుడు ఉండకూడనటువంటి లక్షణం ఏమిటనంటే మొహమాటం. ఇది ఎప్పుడైతే ఎవరికైతే వ్యాపార స్థలంలో ఉంటుందో వారు వ్యాపారాన్ని దిగ్విజయంగా చేయలేరు. రెండవది, ధన దుర్వినియోగం. ధనాన్ని ఏదో రకంగా దుర్వినియోగం చేస్తూ తక్కువ టైంలో ఎక్కువ ఎదగాలని అనుకున్న వాళ్ళు వచ్చినటువంటి ధనాన్ని తప్పుదారిలోకి వెచ్చిస్తూ త్వరగా ఎదిగిపోవాలన్న ఆలోచనతోటి ఈ వ్యాపారాన్ని అశ్రద్ధ చేయటం ఒకటి. రెండవది, చెడు స్నేహాలు, చెడు అలవాట్లు. ఇవి వ్యాపార స్థలంలో కానీ చేస్తే ఏ వ్యాపారము అభివృద్ధి చెందదు. ఇది శాసనం. ఒకవేళ మీరు ఇలాంటి పొరపాట్లు కానీ చేసి ఉంటే ఎన్ని వ్యాపారాలు పెట్టినా కానీ నిలబడలేరు. అందుకని వీటన్నింటినీ మార్చుకునే ప్రయత్నం మీరు చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలండి? ఎన్ని వ్యాపారాలు చేసినా నిలబడట్లేదు కాబట్టి ఆ వ్యాపారాలు నిలబడాలంటే కొత్తగా మనం ఏదన్నా వ్యాపారం చేద్దామని మన మనసుకు అనిపించి నిలబడితే అప్పుడు మనం చేయవలసినటువంటి సత్కార్యం ఏమిటనంటే మనమే స్వతహాగా 11 రోజుల పాటు నిరాకంఠంగా మనకు చేతనైనటువంటి ఆహార పదార్థాలను ఇంటిలోనే వండుకొని వాటిని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా అనాథ శరణాలయం కానీ వృద్ధాశ్రమాలు కానీ ఇతరితర చోట్లకు కానీ వెళ్ళి 10 మంది తినేటువంటి ప్రయత్నంగా మనమే వడ్డించి ఆ విస్తరణ కూడా మనమే తీసి వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుని ఇంటికి రావాలి. ఇలా 11 రోజులు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎన్ని వ్యాపారాలు చేసినా రానంత పుణ్యం ఇప్పుడు అందుకుంటుంది. కాబట్టి అక్కడ నుంచి నువ్వు ఏ వ్యాపారం చేసినా కానీ వెనక్కి తిరిగి చూడకుండా ఎంతో అద్భుతంగా ముందుకు సాగిపోతుంటాం. మరి ఇలాంటి ధర్మసూత్రాన్ని కూడా మనం పాటించగలిగితే తప్పనిసరిగా వ్యాపారంలో అభివృద్ధి తథ్యం. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం.